ప్రభువును రక్షకుడునై ఉన్న యేసుక్రీస్తు వారి శుభనామంలో అందరికీ వందనాలు. బాగున్నారా? ఈ యొక్క ఉదయకాలం దేవుని యొక్క వాక్యములో నుండి మత్తయి శుభవార్త 13వ అధ్యాయం 34వ వచనాన్ని చదువుకుందాం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన కృపామయుడైన మా తండ్రి, కరుణ వాత్సల్యత కలిగిన మహాదేవుడా స్తోత్రాలు. నాయన, చదవబడిన లేఖనములో నుండి ఉత్తమమైన నీ కృపను అనుగ్రహించి మమ్మను బలపరిచి నీ కొరకు స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. మహాదేవుడవు, మహత్తు కలిగిన తండ్రివి, కరుణ వాత్సల్యత కలిగిన మహాప్రభు స్తోత్రాలు. ఈ చదవబడిన లేఖనములో నుండి మాలో ప్రతి వారిని దర్శించమని యేసుక్రీస్తు వారి యొక్క నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రేమైన వారులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట, మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను అనే ఆజ్ఞను మీకు ఇచ్చుచున్నాను అని ప్రభువు మాట్లాడుతున్నారు. మనుషుల మధ్య ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యం. ప్రేమ అనేది దేవుని వలన కలుగుతుంది అనే మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. ప్రేమ అనేది దేవుని వలన మాత్రమే కలుగుతుంది. మనిషి నుండి ప్రేమను వేరు చేస్తే మనిషి ప్రేతలా కనబడతాడు. మనిషి ప్రేమ కలిగినప్పుడు మాత్రమే అతనిలో దైవత్వం కనిపిస్తుంది. ప్రేమ దేవుని స్వరూపము. ఎందుకంటే దేవుడు ప్రేమాస్వరూపి, ఆయన ప్రేమ అయి ఉన్నాడు అనే మాటను మనం చూస్తాం. ఇప్పుడు ఆయన మనలని తన వలె ఉండాలని ఆశిస్తున్నాడు. తనను పోలిన రూపాన్ని అనుగ్రహించాడు అని చాలాసార్లు చదువుతాం. అనగా ఆయన గుణగణాలలో పాలివారం కావలనని దేవుని కోరిక. అయితే ఈరోజు ప్రేమ అనే పదం క్రైస్తవ్యంలో అత్యంత సుపరిచితమైనటువంటి పదం. ఇంతకీ నేను ప్రేమిస్తున్నానా, ప్రేమ నాలో ఉందా అనే విషయం ఎప్పుడైనా ఆలోచన చేశారా? ప్రేమను గూర్చిన ప్రసంగాలు ఎన్నో వినే ఉంటావు. ప్రేమను గూర్చిన అనేక పుస్తకాలు చదివే ఉంటావు. నీ జీవితంలో దేవుడు కోరుకుంటున్న ప్రేమ కలిగిన వ్యక్తిగా నువ్వు ఉన్నావా? ఎందుకంటే ఒక వ్యక్తికి క్రియలు అతని గుణగణాన్ని తెలియచేస్తాయి. ఒక వ్యక్తి బ్రతికున్నాడు అనడానికి అతనిలో ఉన్న చర్యలు, చలనం ఎంత ప్రాముఖ్యమో, ఒక వ్యక్తి దుర్మార్గుడు అంటున్నప్పుడు అతని క్రియలు, అలాగే నేను ప్రేమిస్తున్నాను అని చెప్పుకుంటున్న మనం కూడా ప్రేమకు రుజువులు కనపరిచేవారుగా ఉండాలి. ఎఫెసీయులకు రాస్తూ పౌలన్న రాస్తున్నటువంటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనాన్ని మీకోసం నేను చదవాలనుకుంటున్నాను. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునేటందుకు శ్రద్ధ కలిగిన వారై ఒకరినొకరు ప్రేమతో ఒకరినొకడు సహించుడి. ప్రేమ అనేది దానికున్న మొదటి లక్షణం ఏంటి అని అడిగితే సహించడం. ప్రేమిస్తున్నాను అని చెప్పడం కాదు. ఈ రోజున చాలా మనుషుల మధ్య ప్రేమను చూస్తాం, కానీ కొన్ని రోజులకే వారిని భరించలేకపోయామండి, సహించలేకపోయామండి అని మాట్లాడతారు. నీలో దేవుని ప్రేమ ఉంటే అది సహిస్తుంది. మేము కూడా ఒకసారి కొంతమంది సేవకులం ఒక సెమినార్కి వెళ్ళాం. మేమంతా చాలా ఐక్యత కలిగిన వ్యక్తులుగా ఉంటాం. మా మధ్య పరపచ్చల లేని ప్రేమ ఉంది అని అనుకుంటూ ఉండేవాడిని. ఆ ప్రేమ ఒకరి కోసం ఒకరు పూట పడేంత ప్రేమ అనుకుంటూ ఉన్నాను. మా సహవాసం అత్యంత ఉన్నతమైనది. ఎందుకంటే తారతమ్యాలు, స్థాయిలు లేకుండా ఒక తండ్రి పిల్లల వలె ఒక కుటుంబస్తులుగా ఉంటున్నాం. ఇది కదా ప్రేమ అంటే అనుకునేవాళ్ళం. కానీ మేము ఒక సెమినార్కి వెళ్ళినప్పుడు మాలో ఒక సహోదరునికి బాగా ఎక్కువ గురక వస్తూ ఉండేది. కానీ అతన్ని ప్రేమించగలిగాం, కానీ అతనికున్న ఆ స్థితి సహించలేకపోయాం. ఆ రోజైతే అది భరించలేనంతగా, నిద్రను పాడు చేసేంతగా,
మమ్మలను అలసిపోయేంతగా చేసి చాలా చికాకు చేసింది. ఆ తర్వాత అతని సహించలేకపోయాం అనుకోలేదు మేము. సరే, ఇబ్బంది లేకుండా ఉండాలనుకున్నాం. కానీ ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు నాకు అనిపించిన వాస్తవికత, ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు నా హృదయాన్ని పిండివేసిన సంగతి, అరే మనం ప్రేమిస్తున్నాం అని చెప్పుకుంటున్నాం, కానీ అతనిలో చిన్నపాటి గురకనే సహించలేకపోయామే. అంటే నాలో ఉన్న ప్రేమ క్రీస్తు ప్రేమ లాంటిది కాదా అనిపించింది. నిజమే కదా? ఈ మాటలు వింటున్న ప్రభునందు ప్రేమైన వారులారా, ఆ సందర్భం జ్ఞాపకం వచ్చి ప్రేమను గురించి మాట్లాడినప్పుడల్లా కళ్ళు చెమర్చుచూనే ఉన్నాయి. ఈ మాటలు నిజమే చెబుతున్నాను మీకు. అంటే ఈ రోజున ప్రేమిస్తున్నాం అని మాట్లాడుతున్నాం, కానీ మన ప్రేమకు సహించే తత్వం లేకపోతే మన ప్రేమ నటిస్తుంది, జీవించటం లేదు. కనుకనే ప్రేమ సహించేది. ఆ తర్వాత మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆదికాండ గ్రంథం 24వ అధ్యాయం 67వ వచనంలో చూస్తే అక్కడ ఇస్సాకు రెబెకాను ప్రేమించెను అంటే రెబెకా కూడా ఇస్సాకుని ప్రేమించే ఉంటుంది. కానీ ఆ ప్రేమలో ఏం జరిగింది, ఫలితం ఏంటి అని అడిగితే తన తల్లి వలన కలిగిన దుఃఖ నివారణ పొందినట. ప్రేమ ఆదరించేదిగా ఉండాలి, ప్రేమ బాధను మరిపించేదిగా ఉండాలి, ప్రేమ ఒక వ్యక్తి జీవితంలో సంతోషాన్ని కలిగించేదిగా ఉండాలి. చూడండి, ప్రేమిస్తున్నాం, మేం ప్రేమ కలిగిన వ్యక్తులం, మాది ప్రేమ సహవాసం అనుకుంటూ ఉన్న ప్రభునందు ప్రేమైన వారులారా, ప్రేమ అవతల వ్యక్తిని సహించేదిగా ఉండాలి, ప్రేమ అవతల వ్యక్తిని ఆదరించేదిగా ఉండాలి. మరి రోజున అలాంటి ప్రేమ కలిగిన వ్యక్తులుగా మనం ఉంటున్నామా అనేది జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజున మీ ప్రేమ చేత వేదనలో ఉన్న వాళ్ళని కన్నీళ్లు తుడవగలుగుతున్నారా? మీ ప్రేమ చేత నిరాశలో ఉన్న వారికి నిరీక్షణ కలిగించే వ్యక్తులుగా ఉన్నారా? మీ ప్రేమ చేత మీ యొక్క సహోదరులను భరోసా కలిగించేటటువంటి ఆదరణ ఇవ్వగలుగుతున్నారా? ఇలాంటి లక్షణాలు లేనప్పుడు ప్రేమిస్తున్నాం అనే పదం పెదవుల వరకే పరిమితమవుతుంది. కానీ యోహాన్ అంటాడుగా, మన ప్రేమ నాలుకతో కాక క్రియతో చేస్తాం, కనుకనే ప్రేమ ఆదరిస్తుంది. మూడో మాటని ప్రభువు వారు మాట్లాడుతూ యోహాను శుభవార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనాన్ని మీకోసం చదవాలనుకుంటున్నాను. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకుందురు. 23వ వచనాన్ని మీకోసం చదువుతున్నాను. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకును. ఆ తర్వాత 24వ వచనాన్ని కూడా చదువుతున్నాను. నన్ను ప్రేమించువాడు నా మాటలు నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నాది కాదు, నన్ను పంపిన వాడిది. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకుంటారు, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా మాటలు గైకుంటారు. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. అంటే ప్రేమిస్తున్నాము అంటే విధేయత కలిగి ఉంటుంది. బైబిల్ చదువుతున్నాం, కానీ బైబిల్ని అనుసరిస్తున్నామా? బైబిల్ చేతిలో మెరుస్తుంది, కానీ జీవితంలో ప్రకాశిస్తుందా? బైబిల్ చేతిలో ఉంది, బైబిల్ బ్రతుకులో ఉందా? బ్రతుకులో లేని బైబిల్ చేతిలో దండగా. ప్రియమిత్రమా, జ్ఞాపకం చేసుకో. ఒక కవిలా రాశాడు, ఇదిగో లోకానికి చూచి నమ్మటం అలవాటు, క్రైస్తవ్యానికి చూపించలేకపోవటం గ్రహపాటు అని. నిజమే కదా? ఇదిగో మనం ప్రేమించిన ఎడల మన ప్రేమ విధేయత కలిగి ఉంటుంది, లోబడేదిగా ఉంటుంది. కనుక ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రభునందు ప్రేమైన వారులారా, మనం దేవుని మాటలకు లోబడే వాళ్ళుగా ఉన్నారా? మీ తల్లిదండ్రులను ప్రేమిస్తున్నారా అని అడిగితే ప్రేమిస్తున్నాం అని మీరు మాట్లాడుతుంటారే, అది నిజమే అయితే వాళ్ళ మాటలకు మీరు లోబడుతున్నారా? వారికి మీరు అందుబాటులో ఉంటున్నారా? వారిని ఆనందపరచడానికి
వాళ్ళ ఆజ్ఞల చొప్పున వారి కోరికలు నెరవేర్చడానికి వారి కొరకు జీవించగలుగుతున్నారా? మీ స్నేహితులను వ్యనిస్తున్నారా అని అడిగితే నిజముగా అని చెబుతారు. అయితే మీ స్నేహితులకు మీరు అందుబాటులో ఉండగలుగుతున్నారా? ఈ మాటలు వింటున్న ప్రేమైన వారులారా, మీ ప్రేమ నిజమైనదైతే ఆజ్ఞలకు లోబడేదిగా ఉండాలి. మరొక మాటను కూడా మీ జ్ఞాపకం చేయన, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనంలో పౌలన్న రాసిన మాట అద్భుతం. అద్భుతం. చూడండి ఒక మాట, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. ప్రేమ సాధించదు, ప్రేమ సమాధానపడుతుంది, ప్రేమ క్షమిస్తుంది, ప్రేమ వాదులాటకు, ప్రేమ ఘర్షణకు దిగదు, ప్రేమ క్షమిస్తుంది. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రభునందు ప్రేమైన వారులరా, మనం క్షమించే మనసు కలిగిన వ్యక్తులుగా ఉండగలుగుతున్నామా? ఈ మాటని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మనలను క్షమించినట్లుగా మనం క్షమించగలుగుతున్నామా? ఈ మాటకి యెషయా గ్రంథం ఒక మాటని మీ కొరకు చదవాలని ఆశపడుతున్నాను. యెషయా గ్రంథం 44వ అధ్యాయం, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 24వ వచనం. నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కలు నీవు రూకలిచ్చి కొనలేదు, నీ బలి పశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు. సరికదా, నీ పాపముల చేత నీవు నన్ను విసికించావు, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టావు. ఏమంటున్నాడు? అరే, నీకిచ్చిన దేహాన్ని బట్టి, నీకిచ్చిన వనరులను బట్టి, నీకిచ్చినటువంటి స్థితిగతులను బట్టి నన్ను స్తుతించకపోగా, నన్ను ఆనందపరచకపోగా, నాకు సాగిలపడకపోగా, నీకిచ్చిన స్థితిని బట్టి గర్వించిన వాడై హద్దు దాటి అదముడువై అపవిత్రత చేత నన్ను విసికించావు, నన్ను బాధకు గురి చేశావు. అయినా నేను నిన్ను క్షమిస్తున్నాను అని ఈ మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయి. అంటే దేవుడు క్షమించినట్లు అడిగామని కాదు, సారీ చెప్పామని కాదు, ఆయనే తన చిత్తానుసారముగా మనలను క్షమించి మనల్ని తన కోసం సిద్ధపరిచాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రభునందు ప్రేమైన వారులారా, అత్తతో మాట్లాడలేని కోడళ్ళు, కోడళ్ళతో మాట్లాడలేని అత్తలు, అన్నతో మాట్లాడలేని తమ్ముళ్ళు, తమ్ముడితో మాట్లాడలేని అన్నలో, అమ్మతో మాట్లాడలేని కూతుళ్ళో, కూతురుతో మాట్లాడలేని తల్లులో ఈ మాటలు వింటున్నట్లయితే జ్ఞాపకం చేసుకో, నువ్వు చాలా భక్తిపరుడువే, కానీ నీ భక్తిలో ఉన్న లోపం క్షమించలేకపోవడం. ఆ ఒక్క కారణం చేత కాలుతున్న అగ్నికి పోతావా? ఆలోచించు. ఈ లోకానికి ఏం తెచ్చావు అని ఎగిరిపడుతున్నావు, ఏం పట్టుకు వెళతావని విర్రవీగుతున్నావు. ఒట్టిగా వచ్చిన నీవు ఒట్టిగానే పోతావు. దేవుడు అనుగ్రహించిన బంధాలను, దేవుడిచ్చిన స్నేహాలను ఒక్క మాట చేత దూరం చేసుకోక ఒక్కడుగు తగ్గి దేవుడు క్షమించినట్లు క్షమించి చూడు, జీవితమంతా ఆనందమే. ఇక చివరి మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క వాక్యంలో సామెతల గ్రంథం 10వ అధ్యాయం 12లో కూడా చూస్తాం, ప్రేమ దోషములను కప్పును. పేతురన్న కూడా మాట్లాడుతున్న మాట, పేతురు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 8, ప్రేమ అనేక పాపములను కప్పును. అంటే క్షమించడం ఇవన్నీ ప్రేమకు రుజువులు. ఈ మాటను చూడండి, ప్రేమ మన జీవితంలో సహించేదిగా ఉండాలి, ప్రేమ ఆదరించేదిగా ఉండాలి, ప్రేమ విధేయత చూపేదిగా ఉండాలి, ప్రేమ క్షమించేదిగా ఉండాలి. చివరి మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో పౌలన్న రాసిన మాట చదివితే గుండె పగులుతుంది. చూడండి, ఎందుకనగా 8, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు
చనిపోయెను. క్రీస్తు మన కొరకు చనిపోయెను. యోహాన్ రాస్తున్నటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 10. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనకు తన కుమారుని పంపెను. ఎందులో ప్రేమున్నది. ప్రేమ అంటే చప్పట్లు కొట్టుకునేది కాదు. ప్రేమ అంటే వేషంలో చూపించేది కాదు. ప్రేమ అంటే త్యాగభరితమైనది. అతడు మనలను ప్రేమించాడు కాబట్టి మనం తన వలే మారాలని తన తనువును మన కొరకు ఇచ్చాడు. ఇది ప్రేమ. ముఖం మీద చర్మాన్ని బట్టి కలిగేది కాదు. మనిషి వెనుకున్న పదవిని బట్టి కలిగేది కాదు. మనిషికున్న కులాన్ని బట్టి కలిగేది కాదు. నువ్వు ఎలా ఉన్నా నిన్ను ప్రేమించి నిన్ను తన వలే మార్చడానికి ఆలోచన చేయండి. మహిమాన్వితుడైన దేవుడు మట్టి మనుషులను ప్రేమించి మట్టి మనుషులను మహిమకు వారసులుగా చేయడానికి తన తనువును దారపోసాడు అంటే ఎంత ప్రేమ! ఈ లోకంలో చాలాసార్లు మమ్మల్ని ముట్టుకుంటే మైలు పడిపోతావు అనే మతాలను చూస్తున్నాం. కానీ పాపము లేని పరిశుద్ధుడు తేజోవాసుడు అమరత్వాన్ని విడిచిపెట్టి అపవిత్రులైన మనుషుల కొరకు ప్రాణమును దారపోసి ఆ రక్తము చేత పాపపు డాగులను కడిగి పవిత్రులుగా మార్చి మహిమ చేత నింపి మహాలోకానికి వారసులుగా చేశాడు. ఈ రోజున నీ జీవితంలో ఈ ప్రేమ గుణాలు ఉన్నాయా? ఈ లోకంలో ఆ ప్రభువు చూపిన మాదిరిలో చూపించగలుగుతున్నావా? ఈ ప్రేమ నీలో లేకపోతే నీకెన్ని తలాంతులున్నా, ఈ ప్రేమకు రుజువులు లేకపోతే నీకెన్ని గొప్ప ఆధిక్యతలున్నా జీవితం అగమ్యగోచరం, సమస్తమును వ్యర్థం. కనుక నీ ప్రేమను ఒక్కసారి ఆలోచించుకో. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కరుణావాత్సల్యత కలిగిన కృపోన్నతుడా, స్తుతులు చెల్లిస్తున్నాను. ఎదుగో నాయన, ఈ పలకబడిన ప్రతి మాట నీ బిడ్డలకు క్షేమకరమ కలిగించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి.